ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీని బహిష్కరించాలంటూ కొంతమంది హిందూ స్వామీజీలు హిందూ సంఘాల నాయకులు నిన్నటి రోజున విజయవాడలో ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశంలో వ్యాఖ్యలు చేశారు. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీని ఎందుకు బహిష్కరించాలని చెప్పేసి ఆ వ్యాఖ్యలు చేశారు, నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ హిందువులకు ఏ విధంగా ద్రోహం చేసిందో మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు కళ్యాణి గారు, సోషల్ యాక్టివిస్ట్. మేడం నమస్తే అండి. నమస్తే మేడం, మొత్తానికి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ హిందువులకి చాలా ద్రోహం చేసింది, అధికారంలో ఉన్నప్పుడు అధికారం కోల్పోయాక కూడా వాళ్ళు బుద్ధి మార్చుకోవాలని చెప్పేసి స్వయంగా స్వామీజీలే మాట్లాడుతున్నారు. మరైతే ఇప్పుడు అంశం గురించి నిజంగా వాళ్ళు చెప్పే మాటలు నిజం ఉందంటారా? మీరేమంటారు మీ మాటల్లో? నిజం లేనిది ఎంతో కొంత నిజం లేనిది. వాళ్ళు పరిపాలనలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పరిపాలనలో ఉన్నప్పుడు హిందూ దేవస్థానాలు ఎన్ని గోలగొట్టినరు, విగ్రహాలు కూడా ఎన్ని ధ్వంసం చేసినారు. అవును, యావత్ ప్రపంచం చూసింది అవును వాళ్ళు చేసిన అరాచకాలు. మరి అప్పుడు ఆ పార్టీకి నాయకుడు లీడరు జగనన్నేగా. అవునుగా. ఆయన మన భారతదేశంలో పుట్టి ఒక హిందువుగా పుట్టి మన హిందూ దేవస్థలాలని ధ్వంసం చేస్తుంటే ఆయన ఎందుకు నోరు మెతపలా? ఓకే. హిందూ దేవుళ్ళ మీద నమ్మకం లేనప్పుడు మరి హిందూ సమాజాన్ని పరిపాలన చేయడానికి వచ్చింది జగనన్న. ఓకే. అందరు ఓట్లు పడితేనే కదా ముఖ్యమంత్రి అయింది. అవును, ఖచ్చితంగా. మరి అందరిని కాపాడాల్సిన బాధ్యత నాయకుడిగా ఆయనకు ఉందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది, ఉంది కదా. అప్పుడు ఆయన విఫలమైండు ఆయన పరిపాలనలో. ఓకే. అందుకని ఇప్పుడు హిందూ దేవస్థలాల స్వామీజీలు అందరూ ధర్నా చేయటంలో న్యాయం ఉంది. న్యాయం ఉందంటారు. మీరు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు హిందూ అంటారా లేకపోతే క్రిస్టియన్ అంటారా? ఆయన ఏంటంటే అన్ని నాకు సమానమే, అందరినీ నాకు సమానంగా చూస్తాను ఆయన చెబుతున్నాడు. మీ అభిప్రాయం ఏంటి అసలు? ఆయన అసలు పుట్టింది హిందువుగానేగా, ఆయన మధ్యలో క్రిస్టియన్గా మారిండు. అంతేగాని తరతరాలుగా చూసుకుంటే మరి వాళ్ళ తాతల్ని ముత్తాతల్ని అందరిని చూసుకుంటే మరి పేరు పరంగా చూసుకున్నా కూడా హిందూ పేర్లే. ఓకే. హిందూగానే పుట్టిండు, మధ్యలో మారిండు. కాకపోతే భక్తిని మనం విమర్శించొద్దు, ఎవరిష్టం వాళ్ళది, ఎవరి విశ్వాసం వాళ్ళది, ఎవరి విశ్వాసం వాళ్ళది. ఆయన దేవుణ్ణి మనం విమర్శించొద్దు, మన దేవుణ్ణి ఆయన విమర్శించొద్దు ఆ పరంగా చూసుకుంటే. కాకపోతే నీ దేవుడికి నువ్వు ఎంత గౌరవం ఇస్తున్నావో మా దేవుడికి కూడా నువ్వు నాయకుడు అయినందుకు అంత గౌరవం ఇయ్యాల్సిందే. ఎందుకంటే అన్ని రకాల ఓట్లు ఎత్తే గెలిచి నువ్వు నాయకుడు అయినవు కాబట్టి ఆ రకంగా జగన్ అన్న అనాల్సి వస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పాత్ర ఉందంట, అంటే నాయకుడిగా, ముఖ్యమంత్రిగా. అంటే ఇప్పుడు ఆయన ప్రభుత్వం హయాంలో మంత్రులుగా చేసే చాలా మంది, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా మంది ముఖ్య నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆయన బాటలో నడుస్తున్నారు, లేకపోతే ఆయన మాట తప్పక చేయాల్సి వస్తుందంటారు. వాళ్ళ గురించి ఏం చెబుతారు? ఆయన చెబితేనే కదా వీళ్ళు చేసేది. అంటే వీళ్ళు కూడా హిందువులుగానే ఉన్నారు కదా. వీళ్ళు అంటే నాయకుడు ముఖ్యం అంటారా, వాళ్ళకి మతం ముఖ్యం అంటారా? వాళ్ళకి దేవుడు కదా ఇక్కడ. వాళ్ళక నాయకుడి ముఖ్యం, నాయకుడు ఇచ్చే కట్ల ముఖ్యం ఫస్ట్. అంటే వాళ్ళు నమ్మే భగవంతుడి కన్నా కూడా ఇప్పుడు భగవంతుడిని అని నమ్ముతున్నారు, కట్టలకే ఎక్కువ విలువ ఇస్తున్నారు. కానీ నువ్వు ఎక్కువ కట్ట ఎక్కువ వేయి, కన్న తల్లి నేను పొడిచి పారిజంగా సమాజంలో ఉంటే ఇప్పుడు మనం ఈ పరంగా చూసుకుంటే వాళ్ళు కట్టలకే ఎక్కువ విలువ ఇస్తారు. లేకపోతే ఇష్టానుసారంగా నోరు లేని కట్ట బారేసుకుంటారు. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలోనే ఎందుకు అట్ట ఇచ్చిన్నం అయిపోయింది, నోర్లు ఇష్టం వచ్చినట్టు పారేసుకుంటారు. వారు సమాజానికి ఏమి నేర్పిస్తున్నారు కొంతమంది నాయకులు. అప్పుడు మరి జగనన్నకి చెప్పాల్సిన బాధ్యత ఉందిగా, ఆయన నాయకుడిగా ఉన్నాడు కదా, ఆయన లీడర్లేగా, ఆయన పెట్టిన లీడర్లే కదా, ఆయనకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఆయన ఇప్పుడు ఒకసారి ఓడిపోవచ్చు, నెక్స్ట్ రావచ్చు కదా. నెక్స్ట్ రావాలంటే పరిపాలన మంచిగా ఇవ్వాలి కదా, మాటలు కూడా మంచిగా చెప్పాలి కదా. మరి ఆ పరంగా ఆయన విఫలమైండుగా. ఓడిపోయినా అదే మాటలు, గెలిచినా అదే మాటలు. వీళ్ళు సమాజానికి మాకు ఏమి నేర్పిస్తాను అని నా క్వశ్చన్. ఓకే. అంటే ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నప్పటికీ ఇప్పుడు మార్పు అంటే పెరిగిందా తగ్గిందా? ఇప్పుడు ఆ విషయం మారలా, పెరిగింది, పెరిగిపోయింది. దారుణంగా మాట్లాడుతున్నారు, రెచ్చగొడుతున్నారు ఏపీ ప్రజల్ని, కార్యకర్తల్ని. వీళ్ళకేంది వీళ్ళు బాగానే ఉన్నారు, మూటలు మూటలు సంపాదించుకొని, ఎకరాలు ఎకరాలు సంపాదించుకొని, పామ్ హౌజులు కట్టుకొని సుఖంగా ఏసీ రూముల్లో ఉన్నారు. మరి కార్యకర్తల పరిస్థితి ఏంది, వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంది, ఏపీ ప్రజల పరిస్థితి ఏంది? రాజకీయ జెండాని రుచి చూపించి ఉసి కలిపి కుటుంబాల నెత్తురు తాగుతున్నారు, ఏపీ ప్రజల నెత్తురు తాగుతున్నారు. రాజకీయ నాయకుడికి, ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు కాదు. ఇదివరకు నాయకుడు ఇప్పుడు వాళ్ళ నాన్నగారు పరిపాలన చేసిండు, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అన్న, అప్పుడు చంద్రన్న చేసిండు. వీళ్ళు ఎట్టాడు రాజకీయం చేయలే, ఎట్ట దుర్మార్గమైన పరిపాలన చేయలే. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు దుర్భాషలు ఆడుతున్నారు. తల్లిని తీసుకొస్తున్నారు, భార్యని తీసుకొస్తున్నారు, చెల్లెని తీసుకొస్తున్నారు, అసలు కుటుంబాన్ని సర్వాన్ని తీసుకొచ్చి నడి రోడ్డు మీద పెడుతున్నారు. రాజకీయ నాయకులకి ఇది ఉండాల్సిన లక్షణమా అని నేను అడుగుతున్నా. మీరేమి చదువుతున్నారు, వాళ్ళేమో
మేము సరైన రీతిలోనే పోరాటం చేస్తున్నాం, ప్రజల పక్షంలోనే ఉన్నాం, ప్రజల కోసం పోరాడుతున్నాం, మళ్ళీ అధికారంలోకి వస్తాం, ప్రజలే తీసుకొస్తారు అధికారంలోకి మళ్ళీ అంటున్నారు. ఎలా తీసుకొస్తారు? ఎలా? ఈరోజు ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాం అని చెప్పి నువ్వు మరి కుటుంబ పరంగా కూడా మీరు కూడా నేర్చుకుంటే నేను తిట్టుకోండి అని నేర్పిస్తున్నావా ప్రజలకి? నువ్వేం నేర్పియాలా? పథకాలు పెట్టు. ఇప్పుడు నీ పార్టీలో నువ్వు పరిపాలించినప్పుడు నువ్వేం తక్కువ చేసినావో నువ్వు వెనక్కి తిరిగి చూసుకో. నువ్వు ఇప్పుడు ఓడిపోయినందుకు ఇప్పుడు వచ్చిన పరిపాలనలో ఇప్పుడు చేసే నాయకులు ఏం తక్కువ చేస్తారా ప్రజలకు అది చూడు. అడుగు పథకాల పరంగా ఏదైనా తక్కువ చేస్తే అడిగి నువ్వు నెక్స్ట్ రావడానికి ప్రయత్నించాలా. నాయకుడు అనే వాళ్ళ లక్షణం అదే. నాకు చదువు లేకపోయినా వాళ్ళకి చదువు ఉండ, అదే కదా ప్రజలను పరిపాలించాలంటే. అది లేకుండా ఇష్టానుసారంగా ఏంది పర్సనల్గా టార్గెట్ చేస్తాను వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. అది రాజకీయ లక్షణం కాదు కదా. ఇప్పుడు మాకే ఈ రకంగా అర్థమవుతుంది యూత్కి. చదువుకున్న వాళ్ళు ఏమైపోవాలా, వాళ్ళ భవిష్యత్తు ఏమైపోవాలా? మీరేమి అందిస్తారు యువతకి? ఏమి నేర్పిస్తారు? ఎట్ట దుర్భాషలు ఆడమని నేర్పిస్తానరా ఇష్టానుసారంగా? అటు మాట్లాడొచ్చునా? మాట్లాడకూడదు కదా. అందుకని జగనన్నకు నేను దయచేసి చెబుతున్నా, ఇప్పుడు కానీ మేలుకోవాలని చెబుతాను. నేను ఎప్పటి నుంచో చెబుతున్నా, జగనన్న ఒక్కసారి తిరిగి చూసుకో. నువ్వు వెనకబడిపోతాడు. వాళ్ళ లీడర్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అన్న అధికారంలో ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఏమైనా చేయొచ్చు, ఆయనకు ఆ శక్తి ఉంది. మరి ఎందుకు చేయట్లా చెప్పు? కారణం ఏంది? ప్రజలను దృష్టిలో పెట్టుకుండు, కుటుంబాలు దృష్టిలో పెట్టుకుండు, వ్యవస్థను దృష్టిలో పెట్టుకుండు. ఆయన అనుభవం నాయకుడు కాబట్టి ఒక్కసారి నాయకత్వం చేయాల, 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయన రాజకీయ పరంగా ఎన్నిపోటు అనొచ్చు, అది పక్కన పెడితే రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. కుటుంబ పరంగా కూడా తీసుకొస్తాడు జనాలలోకి. ఆయన భార్య వచ్చి ఎంత పద్ధతిగా మాట్లాడింది, ఆయన కోళ్ళు వచ్చి ఎంత పద్ధతిగా మాట్లాడింది, ఆయన కొడుకు వచ్చి కూడా ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అధికారంలో ఉండి వాళ్ళు ఏదైనా చూపించచ్చు, ఆయన చూపించలేదు కదా. జగనన్నకి ఎందుకు రావట్లేదు అది అని నేను అంటున్నా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ హిందువుల్ని ఎందుకు చేసుకున్నారంటే మీరు ఏమంటారంటే? ఇతర మతాలు కూడా ఉన్నాయి, హిందువుల్ని టార్గెట్ చేసుకున్నారంటే హిందూ నాయకుల గురించి అంటే మీరేమంటారు? అసలు హిందూ నాయకుల గురించి టార్గెట్ చేసిందంటే ఇంక అటైతే ఈయన ప్రత్యేకంగా పోయి క్రిస్టియన్ కోసమే పార్టీ పెట్టుకోవాలి. అప్పుడు మరి హిందూ సమాజంలో ఉండకూడదు. జగనన్న కనుక ఈ ఆలోచన ఉంటే దయచేసి ఇంక నువ్వు హిందువులలో ఉండకూడదు, నువ్వు సపరేట్ గా క్రిస్టియన్ కోసమే పెట్టుకోవాలా. అట పెట్టుకుంటే గెలుతారా? అందరు కలిస్తేనే కదా. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరు కలిస్తేనే ఒక కుటుంబం. మీరు ఎడదీసి కులాల వారిగా, మతాల వారిగా ఎడదీసి పరిపాలన చేస్తే అదేం పరిపాలన అంటారు? రాక్షస పరిపాలన అంటారు. అందుకని దయచేసి తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. గత కొద్ది రోజుల క్రితం చూసుకుంటే ఒక ఆయన యూట్యూబ్ లో వీడియోలు చేస్తుంటాడు, జోసెఫ్ రావణ్ అని చెప్పేసి. ఆయన అరెస్ట్ చేయడం విన్నారు మీరు? అంటే ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసిన దానికి సంబంధించి హిందూ దేవులను దూషించడం చెప్పేసి అందరికి తెలిసిన విషయం, ఆ వీడియోలు కూడా వస్తున్నాయి. ఇటువంటి వ్యక్తికి వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు వీళ్ళందరూ కూడా మద్దతు తెలుపుతున్నారు, అతని గురించి మాట్లాడుతున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? వాళ్ళు దిగజారిపోతారు, వాళ్ళు దిగజారుతనం కానొస్తుంది అక్కడ ఆయన గురించి మద్దతు మాట్లాడితే. ఈయన ఇంకా దిగజారిపోతాడు. ఇప్పుడు జగనన్న ఇంకా దిగజారిపోతాడు, ఆయన లీడర్లు కూడా ఇంకా దిగజారిపోతారు. అసలు అంబటి రాంబాబు అన్న మాట్లాడుతాడు, మామూలు మాట్లాడు, అంత వయసులో అనుభవం ఉన్న వ్యక్తి కదా. ఇప్పుడు వచ్చే యువతకి, ఇప్పుడు వచ్చే లీడర్లకి నేర్పియాలి. ఆయన తలబండంగానే సరిపోదు, అనుభవం కూడా బండాలిగా. ఆయన ఇష్టం వచ్చినట్టు అధికారంలో ఉన్న పోలీసు వ్యవస్థను కూడా ఎక్కడ పెడితే అక్కడ చేసి నెట్టుతుడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాడు. ఆయన ఎందుకు కూడా గెలిపిస్తామని చెప్పేసి మాట్లాడుతున్నాడు కదా. రావణ ఏ రకంగా గెలిపిస్తాడు? ఈయనకే దిక్కు లేదు, ఆయన ఏ రకంగా గెలిపిస్తాడు? భయం లేక కదా ప్రభుత్వం అంటే. నువ్వు ప్రభుత్వంలో లేవు, ఇప్పుడు నువ్వు పదవిలో లేవు, వాళ్ళు పదవిలో ఉండరు, భయం లేకనే కదా ఆ మాట మాట్లాడేది. ఆల్రెడీ అరెస్ట్ వెళ్ళొచ్చాడు కదా. ఇప్పుడు ఆల్రెడీ ఇంటి మీద దాడి జరిగిందని అప్పుడు ఏడుపులు ఏడుచుకుంటా అంటే పోలీస్ స్టేషన్ కొట్టారు అట్లా అని చెప్పి మాట్లాడి ఉన్నాడు. ఆల్రెడీ జైలుకి వెళ్ళి చూడ ఇంకా మాట్లాడంటే ఏంటి కారణం? అంటే అక్కడ భయం సరిగా పెట్టాల. ఇక్కడ నేను చంద్రబాబు నాయుడు అననే అంట, ఇక్కడ ప్రభుత్వం నీ చేతిలో ఉంది, నీ చేతిలో ఉన్నప్పుడు కూడా ఇష్టానుసారంగా మాట్లాడి వ్యవస్థను పాడు చేసినప్పుడు నువ్వు భయం పెట్టాల బాధ్యత నీకుంది. అన్న సీనియర్ నాయకుడు కాబట్టి ఆయనకు చెప్పి అంత మాత్ర పొలం కాదు, కానీ కాకపోయినా కూడా భయం పెట్టాల్సింది. ఎందుకంటే వ్యవస్థ పాడైపోద్ది. ఇప్పుడు ఈయన చూసి ఇంకొక ఆయన తయారయ్యాడు, వీళ్ళు ఎట్టనే తయారయ్యి పాడు చేస్తారు, ఏపీ ప్రజలను పాడు చేస్తారు, వ్యవస్థ పాడైపోద్ది. అసలు రాజకీయం అంటే ఇలువలు లేకుండా పడిపోద్ది. మరి ఇలువలు నేర్పియాలి, ఎందుకంటే పెద్ద తలక ఆయనే కాబట్టి. ఇంకా లేరు ఆయన తర్వాత ఎవరు, వచ్చేదంతా యువతే. ఇప్పుడు చంద్రన్న పోతే ఇంకా లేరు, అందుకని
విలువలు నేర్పియాలని నేను కోరుకుంటున్నాను చంద్రాన్ని. ఓకే, మరి ఇప్పుడు చివరిగా హిందువులందరూ కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీ విషయంలో ఎవరైతే నాయకులు అయితే చూస్తున్నారు అంటే స్వామీజీలు వీళ్ళందరూ, మీరు మీ వైపు నుంచి చెప్పండి, హిందువులందరూ ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి? వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి దయచేసి హిందువుల్ని మతాల పరంగా రెచ్చగొడుతున్నారు కాబట్టి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, అందుకని మనం హిందువులు అంతా ఏకమయ్యి మనం హిందువుల పార్టీనే గెలిపించుకుందామని నేను అంట. అంటే ఏ పార్టీ అంటారు? ఏ పార్టీ అంటే మన హిందువుల పార్టీ ఉంది కదా తెలుగుదేశం, మన తెలుగువాడి కీర్తిని ప్రపంచ పటంలో పెట్టిండు మన సీనియర్ ఎన్టీఆర్ అన్న. ఆ పార్టీని పోకుండా ఇన్నేళ్ల మించి పట్టకొచ్చిండు మన చంద్రన్న, మన కోసమే పోరాటం చేసిండు, అనుభవం ఉన్న నాయకుడు కాబట్టి ఆయనే గెలిపించుకోవాలి మళ్ళైనా. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, ఎందుకంటే అనుభవం ఉన్న నాయకుడు, రాజధాని ఆయన మొదలు పెట్టిండు, జగనన్న వచ్చిండు, జగనన్నకు నా క్వశ్చను, రాజధాని ఏపీ ప్రజల కోసం మొదలు పెట్టినప్పుడు పార్టీ పరంగా విమర్శించుకోండి ఒకరినొకరు, తప్పు లేదు, కానీ ప్రజల కోసం చేయాలిగా నాయకుడిగా ఆయన వచ్చినప్పుడు. రాజధాని ఏపీ ప్రజల కోసం ఏది? ఇప్పుడు తెలంగాణ వస్తే మా రాష్ట్రానికి మీరు రాక మీ అయ్యే జాగిరా అని అడుగుతారు, మన పవనాన్ని వస్తే అడిగారు, ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా అడిగారు. మరి ఏపీ ప్రజలకు సిగ్గు రాదా? రాజధాని వద్దా? జగనన్న 5 ఏళ్ళు పరిపాలన చేసి రాజధాని ఎందుకు చంద్రన్న చేసి మొదలుపెట్టి వెళ్ళిపోయిండు, ఆయన నోడు ఇచ్చాడు, ఆయన పోయిండు, ఈయన వచ్చి నాకు ఈయన డెవలప్మెంట్ ఏది? రాజధాని రావాలి కదా. ఏపీ ప్రజలకు రాజధాని వద్దా? మీకు భవిష్యత్తు వద్దా? ఆలోచించుకోవాలా అని నేను కోరుకుంటున్నాను. ఎవరైతే మొదలు పెట్టారో మళ్ళీ వాళ్ళే వచ్చి రాజధానిని మళ్ళీ మొదలుపెట్టి డెవలప్మెంట్ చేస్తున్నారు, కానీ మధ్యలో వచ్చిన వాళ్ళు చేయలేదు కదా. అందుకని ఆ పరంగా ఆలోచించుకోవాలని నేను కోరుకుంటున్నాను.